పాకిస్తాన్ ఆర్థిక ఉగ్రమూలాల టార్గెట్ గా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశమిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు, పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ చర్చిస్తున్నారు. సింహాచలం, తిరుపతి ఘటనల నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఎల్లుండి దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆలయాల ఈవోలు, ఉన్నతాధికారులు అందరూ ఈ సమీక్షకు రావాలని ఇప్పటికే మెసేజ్లు వెళ్లాయి. ఆలయాలలో భక్తుల భద్రత, దర్శనాలపై సీఎం చర్చించనున్నారు. వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా సంబంధిత రైతులను పరామర్శించాలని నేతలకు ఆయన సూచించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతుంది. మైన్స్ విజిట్ కి 5 రోజుల టైం ఇచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతల సవాళ్ల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా క్వాడ్జు తవ్వే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అక్రమాలను బట్టబయలు చేస్తానని ఆయన ఇదివరకే చెప్పి ఉన్నారు. మంత్రి లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. ఇటీవల డివిజన్ స్థాయిలో ఇచ్చిన పదవుల గురించి యువనేతకు ఆయన తెలియజేశారు. బన్మాషల్గుంటలో నివాసముంటున్న పేదలకు అండగా నిలుస్తామన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రైల్వే ట్రాక్ స్థలాలలో ఉన్నవారిని ఖాళీ చేసి వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్సీ వారిని పరామర్శించి భరోసా కల్పించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అలీపురంలోని డంపింగ్ యార్డ్ను 2 నెలల్లో ఖాళీ చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఆ ప్రాంతంలో అన్ని హంగులతో పెద్ద పార్క్ నిర్మాణం చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. విజయనగరం జిల్లా నాతవలస టోల్ గేట్ సమీపంలో ఓ లారీలో మంటలు చెలరేగాయి. తారు డబ్బాల లోడుతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగి భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు.